హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్. పెసరట్టు కొత్తగా వేసే వాళ్ళకి ఒక ప్రాబ్లం అవుతుంది. పెనంపై వేసినప్పుడు అది అంటుకుంటూ ఉంటుంది, ముద్దలా వస్తుంది. మనం దోశ వేసినంత ఈజీగా రాదనమాట. అలాంటిది రాకుండా అవాయిడ్ చేయాలంటే పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలి, అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తే పెసరట్టు ఈజీగా దోశ వేసినంత ఈజీగా వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా మనము పెసరపప్పుని నానబెట్టుకోవాలి. మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, 100 గ్రామ్స్కి 3 పెసరట్లు అవుతాయి అన్నమాట, అంటే మీడియం సైజువి. మీకు కావాల్సినంత పప్పు మీరు నానబెట్టుకోండి. పెసర గుండు అన్నమాట అది, అంటే పొట్టుతో ఉన్నది. వీటిని మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఒక్కొక్కసారి ఎక్కడైనా చిన్న చిన్న రాళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొలత ఏమీ ఉండదు, ఎంత వేసుకోవాలి అనేది కొలత ఏమీ ఉండదు. అవి కాస్త మునిగి, అంటే మనం వేసిన పెసర్లకి డబల్ వాటర్ ఉండాలన్నమాట. అప్పుడు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాస్ ఉంటే దానికి మళ్ళీ 2 గ్లాసులు, అంటే పైన అంత వాటర్ వేసేసి ఉంచుకోవాలి. చూడండి, నానిన తర్వాత ఒక 6 అవర్స్, ఇప్పుడు మార్నింగ్ చేయాలంటే నైట్ నానబెట్టుకోవచ్చు. 6 to 8 అవర్స్, 6 అవర్స్ అయితే సరిపోతుంది. ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ కడిగేసి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నానిన తర్వాత వీటిని మనము మిక్సీ వేసుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా మంచిది, అంటే దీంట్లో ఫర్మెంటేషన్ అనేది ఉండదు కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిది. షుగర్ వాళ్ళకి కూడా మంచిది, ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు. ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. విడతల వారీగా ఒక 4-5 రౌండ్లుగా నేను దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. దీనిలో పచ్చిమిర్చి, అల్లం వేసుకోవచ్చు కావాల్స్తే, లేదంటే ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్ మీ ఇష్టం. నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను. వేసి దీన్ని సరిపడా కాస్త ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి, పెసర్లు, నానిన పెసర్లన్నిటినీ కూడా. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వివరంగా, ఎక్కడ స్కిప్ చేయకుండా వివరించబడుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక కప్పు నిండా బియ్యం పిండి కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాము, ఒకవేళ చెక్ చేసుకొని కావాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. అంటే ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి అంటుకోకుండా, పెన్నంకి అంటుకోకుండా వస్తుంది. కాస్త క్రిస్పీగా కూడా వస్తుంది, మరీ ముద్దలా కాకుండా. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఒకవేళ అవసరమైతే కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. దీంతో పాటే మనము కాసిన్ని ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. పెసరట్టు వేయడానికి ముందు నేను ఇక్కడ పల్లీ చట్నీ చేసుకున్నాను. కావాలంటే ఆనియన్ చట్నీ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాము. పెనంని హీట్ చేసుకోవాలి. పెనం అనేది మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, మామూలుగా ఉండాలి. ఒకసారి వేడి చేసేసి మనం వాటర్ చల్లేసి ఒకసారి గ్రీస్ చేసుకొని తుడిచేసేసుకుంటే మనకి పెసరట్లు అనేవి నీట్గా వస్తాయి. నాన్ స్టిక్ అయితే ఈజీగా వస్తాయి, కానీ ఇలా ఐరన్ పెనం యూజ్ చేసినప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి, బాగుంటుంది. ఈ విధంగా పెసరట్టు వేసుకోవాలి నీట్గా. చూడండి, ఎంత ఈజీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈ విధంగా బాగుంటుంది. ఒకవేళ పెసర్లతో పాటు బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ నాకు దానికంటే ఈ పిండి కలిపితేనే బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా కాగిన తర్వాత, అంటే వేడైన తర్వాత, దోశ కొద్దిగా కాలిన తర్వాత దానిపై ఆనియన్స్, తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకొని నెక్స్ట్ మళ్ళీ కూడా కావాలంటే కాస్త ఆయిల్ వేసుకోండి, లేదంటే లేదు. నేను కాస్త వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఉల్లిపాయ స్మెల్ మంచిగా ఇది అవుతుంది అనేసి కాస్త వేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని సైడ్స్ నుంచి నీట్గా రిమూవ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఈజీగా పెసరట్టు అనేది వస్తుంది. మీరు గుర్తుంచుకోండి, పెన్నం అనేది మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, మరీ తక్కువ కూడా ఉన్నా కూడా మీకు పెసరట్టు సరిగ్గా రాదనమాట. చూడండి, ఒకసారి మంచిగా హీట్ చేసేసుకొని దాన్ని మళ్ళీ కూల్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట. మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. పెసరట్టు రెడీ అయిపోయింది. పెసరట్టు మనము అంటే ఉట్టిగా లోపల ఆనియన్స్ వేయకుంటే టూ సైడ్స్ కూడా అంటే తిప్పి మళ్ళీ కాల్చుకోవచ్చు. లేదంటే ఇలా అయినా కూడా పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు, కాలుంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అంటే ఈజీగా అర్థం అవ్వాలనేసి నేను 1కి 2 సార్లు చూపిస్తాను. చూడండి, మళ్ళీ కాస్త అంటే ఒక 2-3 పెసరట్లు వేసిన తర్వాత కాస్త ఆయిల్ వేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే పెసరట్లు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. అంటే మనకి ఈజీగా లేస్తాయి అన్నమాట దోసల్లాగా. కాస్త ఆయిల్ వేసేసుకుందాం. ఈ విధంగా ఇంకొకటి కూడా తయారు చేసుకుంటున్నాను. నా ఛానల్లో కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అవన్నీ చూడండి. మీరు వంటలు ఎలా నేర్చుకోవాలో వివరంగా వివరించబడుతుంది. తప్పకుండా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇంకొక పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మనం చట్నీతో తర్వాత ఇంకాస్త ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా వేడివేడిగా చేసి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.